లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితులు ఇవాళ ఢిల్లీలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందుకోసం వారంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధితులు ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులపై ఫిర్యాదు చేయబోతున్నారు బాధితులు. లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితులు ఇవాళ ఢిల్లీలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందుకోసం వారంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధితులు ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే పోలీసులపై ఫిర్యాదు చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లగచర్ల లడాయి ఢిల్లీ చేరింది. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీ వచ్చాయి. బీఆర్ఎస్ నేతల నేతృత్వంలో ఈరోజు వివిధ జాతీయ కమిషన్ల నేతలను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసుల పైన ఇటు ఫార్మా కంపెనీల కోసం ఏ విధంగా భూములను తమకు ఇష్టం లేకపోయినా సరే ఏ విధంగా అక్కడ వ్యవహారం నడుస్తుంది. అలాగే ఇటీవల కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన దాడి, అమాయకుల్ని అరెస్ట్ చేశారు, తమ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడుతున్నారన్న అంశాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, అలాగే జాతీయ ఎస్టీ కమిషన్తో పాటుగా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి లగచర్ల బాధితులు తీసుకెళ్లబోతున్నారు. 11 గంటలకి మరి కాసేపట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవబోతున్నారు. లగచర్ల బాధితులు బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఈ లగచర్ల బాధిత కుటుంబాలకు సంబంధించిన ఢిల్లీ పర్యటనలో భాగంగా వారు కూడా జాతీయ కమిషన్లను కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్న అంశాలకు సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఈ లగచర్ల బాధితుల అంశానికి సంబంధించి సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఫార్మా కంపెనీల కోసం రైతులకు ఇష్టం లేకపోయినా సరే గిరిజనుల భూములను తీసుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి జాతీయ మీడియాకి ముఖ్యంగా సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి, అలాగే లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలకు సంబంధించిన సమస్యలు, వారి డిమాండ్లు ఏంటి అన్న అంశాలకు సంబంధించి ఒక ముఖ్యంగా వీడియోని ప్లే చేసి అక్కడ లగచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించిన అంశాలని మీడియాకి ఎక్స్పోజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఇప్పటికే కేటీఆర్ ఆదేశాల మేరకు సత్యవతి రాథోడ్ అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. వారితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన లగచర్ల, అలాగే అక్కడ ముఖ్యంగా ఎక్కడైతే భూములను సేకరిస్తున్నారో ఆయా గ్రామాలకు సంబంధించిన ఈ ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలకు సంబంధించిన గిరిజనులు వీరంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం ఇటు ఎస్టీ కమిషన్తో పాటుగా ఉమెన్ కమిషన్ని వీరు కలవబోతున్నారు. ఉదయం 11 గంటలకి ఎన్హెచ్ఆర్సీని, జాతీయ మానవ హక్కుల కమిషన్ని కలిసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకునే వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, భూములు ఇవ్వమన్న తమపైన అక్రమ కేసులను పెట్టడం కానీ, అలాగే కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు తాము దాడి చేయకపోయినా కూడా దాడి చేశామని చెప్పి పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, అలాగే ఇటు ఆ తర్వాత ముఖ్యంగా ఏ విధంగా అక్కడ ఇన్వాల్వ్మెంట్లో లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఇటు ఈ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు వివరించబోతున్నాయి. ఇదే విధంగా ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, అలాగే ఉమెన్ కమిషన్ కూడా మహిళల పట్ల ఏ విధంగా పోలీసులు వ్యవహరించారన్న అంశాలని వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒక మీడియా సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం పైన బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ ఢిల్లీ వేదికగానే ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఎస్టీ కమిషన్, రాష్ట్ర స్థాయి ఎస్టీ కమిషన్ ఈ రోజు లగచర్ల పరిసర ప్రాంతాల్లో పర్యటించి పూర్తి స్థాయి వివరాలను కూడా సేకరించబోతోంది. జాతీయ స్థాయిలో అంశాన్ని తీసుకెళ్లేందుకే జాతీయ మానవ హక్కుల కమిషన్ సహా ఎస్సీ, ఎస్టీ అలాగే మహిళా కమిషన్ దృష్టికి ఈ లగచర్ల అంశాలని ముఖ్యంగా బీఆర్ఎస్ నేతృత్వంలో బాధిత కుటుంబాలన్నీ కూడా తీసుకెళ్లబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.
జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కాసేపట్లో లగచర్లకు వెళ్లబోతున్నారు. ఫార్మా భూసేకరణకు సంబంధించిన పరిణామాలపై వివరాలు సేకరించబోతున్నారు. నిన్న ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులను లగచర్ల రోటిబండ తండా వాసులు కలిశారు. దీంతో లగచర్లలో గిరిజన సంఘాలు, గ్రామస్తులతో కమిషన్ సభ్యులు సమావేశం కాబోతున్నారు. కలెక్టర్పై దాడి తర్వాత జరిగిన అరెస్టులపై గ్రామస్తులతో చర్చించబోతున్నారు. అనంతరం సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న వారిని కమిషన్ సభ్యులు కలవనున్నారు. కమిషన్ సభ్యులతో హైదరాబాద్ సిపి, వికారాబాద్, సంగారెడ్డి కలెక్టర్లు జైలుకు వెళ్లబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి లగచర్ల ఘటనకు సంబంధించిన దాంట్లో ఎస్సీ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఈరోజు లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. లగచర్ల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులకు, మరోవైపు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు అటు లగచర్ల గ్రామస్తులతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు మరి కాసేపులోనే దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చేరుకుంటారు. ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి అశోక్ కుమార్ కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి పీకే రెడ్డి కావచ్చు, అదేవిధంగా జటోత్ హుస్సేన్ కావచ్చు, ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి నేతలు ఈరోజు దుద్యాల మండలంలో ఉన్నటువంటి లగచర్ల గ్రామానికి వచ్చి దాడి జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఫార్మా కోసం భూ సేకరణకు సంబంధించిన వివరాలు కావచ్చు, కలెక్టర్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా సేకరించే అవకాశం ఉంది. దీంతోపాటు సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీలను కూడా పరామర్శించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుల ముందు అటు లగచర్ల గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా గత 2 రోజుల క్రితం వెళ్ళి కలిసి ఫిర్యాదు చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సైతము నిన్న ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈరోజు వారందరూ కూడా మరి కాసేపులోనే లగచర్ల గ్రామానికి చేరుకుంటారు. లగచర్లలో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి నిర్బంధాలు, అదేవిధంగా పోలీసులు చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, పోలీసులపై చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, మరోవైపు అక్కడ అరెస్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అటు లగచర్ల గ్రామంలో అటు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సేకరించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కూడా సైతం ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారు సైతం కూడా వెళ్ళి ఈరోజు మొత్తం సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తారా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాంట్లో మరోవైపు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి పిటిషన్పై కూడా ఈరోజు హైకోర్టు కాష్ పిటిషన్, మరోవైపు బెయిల్ పిటిషన్పై, మరోవైపు కస్టడీ పిటిషన్పై ఈరోజు వికారాబాద్ జిల్లా కోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో ఉన్నటువంటి కీలక నిందితుగా ఉన్నటువంటి సురేష్కు సైతం ఇప్పటికే లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. దేశం విడిచి ఎక్కడికి వెళ్ళిపోవడానికి వీలు నేపథ్యంలో అతనికి అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేస్తూ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల ముందు తో పాటు మరోవైపు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మన చూస్తూ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బాబు కావచ్చు, ఎస్పీగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి కావచ్చు, ఐజీ సత్యనారాయణ కావచ్చు, వీరందరూ కూడా వారి తరపు నుంచి ఈరోజు మరి కాసేపులోనే అటు లగచర్ల గ్రామానికి కూడా వెళ్లే అవకాశం ఉంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.